Hello everybody, how are you all? Welcome back to our channel Spoken English Classes. In today's session, we are going to learn about the daily usage advanced English sentences. Let's get started. First one, బస్సు ఆలస్యమైంది. బస్సు ఆలస్యమైంది. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే the bus is late. The bus is late. ఇది బేసిక్ సెంటెన్స్. ఇదే సెంటెన్స్ ని కొంచెం అడ్వాన్స్ లెవెల్లో చెప్పాలంటే the bus is delayed. The bus is delayed అని చెప్పాలి. నెక్స్ట్ సెంటెన్స్ ఆమె కాఫీ తాగుతుంది. ఆమె కాఫీ తాగుతుంది. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే షీ ఈస్ డ్రింకింగ్ కాఫీ. షీ ఈస్ డ్రింకింగ్ కాఫీ అని చెప్పాలి. ఇది బేసిక్ సెంటెన్స్. ఇదే సెంటెన్స్ ని కొంచెం అడ్వాన్స్ లెవెల్లో చెప్పాలంటే షీ ఈస్ సిప్పింగ్ కాఫీ. షీ ఈస్ సిప్పింగ్ కాఫీ అని అనాలి. నెక్స్ట్ సెంటెన్స్ ఆమె టీవీ చూస్తుంది. ఆమె టీవీ చూస్తుంది. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే షీ ఈస్ వాచింగ్ టీవీ. షీ ఈస్ వాచింగ్ టీవీ అని చెప్పాలి. ఇది బేసిక్ సెంటెన్స్. ఇదే సెంటెన్స్ ని కొంచెం అడ్వాన్స్ లెవెల్లో చెప్పాలంటే షీ ఈస్ వ్యూయింగ్ టెలివిజన్. షీ ఈస్ వ్యూయింగ్ టెలివిజన్ అని చెప్పాలి. నెక్స్ట్ సెంటెన్స్ నేను పడుకోబోతున్నాను. నేను పడుకోబోతున్నాను. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే ఐ ఆమ్ గోయింగ్ టు బెడ్. ఐ ఆమ్ గోయింగ్ టు బెడ్. ఇది బేసిక్ సెంటెన్స్. ఇదే సెంటెన్స్ ని కొంచెం అడ్వాన్స్ లెవెల్లో చెప్పాలంటే ఐ ఆమ్ రిటైరింగ్ ఫర్ ద నైట్. ఐ ఆమ్ రిటైరింగ్ ఫర్ ద నైట్ అని చెప్పాలి. నెక్స్ట్ సెంటెన్స్ నేను త్వరలో అక్కడ ఉంటాను. నేను త్వరలో అక్కడ ఉంటాను. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే ఐ విల్ బి దేర్ సూన్. ఐ విల్ బి దేర్ సూన్ అని చెప్పాలి. ఇది బేసిక్ సెంటెన్స్. ఇదే సెంటెన్స్ ని కొంచెం అడ్వాన్స్ లెవెల్లో చెప్పాలంటే ఐ విల్ అరైవ్ షార్ట్లీ. ఐ విల్ అరైవ్ షార్ట్లీ అని చెప్పాలి. నెక్స్ట్ సెంటెన్స్ ఈ రోజు ఆమెకు మీటింగ్ ఉంది. ఈ రోజు ఆమెకు మీటింగ్ ఉంది. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే షీ హ్యాజ్ ఏ మీటింగ్ టుడే. షీ హ్యాజ్ ఏ మీటింగ్ టుడే అని చెప్పాలి. ఇది బేసిక్ సెంటెన్స్. ఇదే సెంటెన్స్ ని కొంచెం అడ్వాన్స్ లెవెల్లో చెప్పాలంటే షీ హ్యాజ్ ఏ కాన్ఫరెన్స్ టుడే. షీ హ్యాజ్ ఏ కాన్ఫరెన్స్ టుడే అని చెప్పాలి. నెక్స్ట్ సెంటెన్స్ నేను ఈమెయిల్ పంపడం మర్చిపోయాను. నేను ఈమెయిల్ పంపడం మర్చిపోయాను. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే ఐ ఫర్గాట్ టు సెండ్ ది ఈమెయిల్. ఐ ఫర్గాట్ టు సెండ్ ది ఈమెయిల్ అని చెప్పాలి. ఇది బేసిక్ సెంటెన్స్. ఇదే సెంటెన్స్ ని కొంచెం అడ్వాన్స్ లెవెల్లో చెప్పాలంటే ఐ నెగ్లెక్టెడ్ టు డిస్పాచ్ ద ఈమెయిల్. ఐ నెగ్లెక్టెడ్ టు డిస్పాచ్ ద ఈమెయిల్ అని చెప్పాలి. నెక్స్ట్ సెంటెన్స్ నేను నా గది శుభ్రం చేయాలి. నేను నా గది శుభ్రం చేయాలి. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే ఐ హ్యావ్ టు క్లీన్ మై రూమ్. ఐ హ్యావ్ టు క్లీన్ మై రూమ్ అని చెప్పాలి. ఇది బేసిక్ సెంటెన్స్. ఇదే సెంటెన్స్ ని కొంచెం అడ్వాన్స్ లెవెల్లో చెప్పాలంటే ఐ హ్యావ్ టు టైడీ అప్ మై రూమ్. ఐ హ్యావ్ టు టైడీ అప్ మై రూమ్ అని చెప్పాలి. నెక్స్ట్ సెంటెన్స్ నేను నా బిల్లులు చెల్లించాలి. నేను నా బిల్లులు చెల్లించాలి. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే ఐ నీడ్ టు పే మై బిల్స్. ఐ నీడ్ టు పే మై బిల్స్ అని చెప్పాలి. ఇది బేసిక్ సెంటెన్స్. ఇదే సెంటెన్స్ ని కొంచెం అడ్వాన్స్ లెవెల్లో చెప్పాలంటే ఐ నీడ్ టు సెటిల్ మై బిల్స్. ఐ నీడ్ టు సెటిల్ మై బిల్స్ అని చెప్పాలి. నెక్స్ట్ సెంటెన్స్ రైలు సమయానికి ఉంది. రైలు సమయానికి ఉంది. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే ద ట్రైన్ ఈస్ ఆన్ టైమ్. ద ట్రైన్ ఈస్ ఆన్ టైమ్ అని చెప్పాలి. ఇది బేసిక్ సెంటెన్స్. ఇదే సెంటెన్స్ ని కొంచెం అడ్వాన్స్ లెవెల్లో చెప్పాలంటే ద ట్రైన్ ఈస్ పంక్చువల్. ద ట్రైన్ ఈస్ పంక్చువల్ అని చెప్పాలి. నెక్స్ట్ సెంటెన్స్ నేను చాలా అలసిపోయాను. నేను చాలా అలసిపోయాను. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో బేసిక్ అండ్ అడ్వాన్స్ లెవెల్లో ఎలా చెప్పాలి అనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు కామెంట్. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ subscribe to my channel for more videos. We will meet in next class. Thank you. Keep learning.